ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వేలాది వందనాలు. ఈరోజు నేను మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నానండి. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందామండి. నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. అంటే ప్రభువైన యేసును మనం స్తుతించిన యెడల మనకి ఏదైతే అవసరం ఉన్నదో, ఏదైతే అక్కర్లు ఉన్నాయో ఆ అక్కర్లు మన ప్రభువైన యేసు మనకు తీరుస్తాడని సెలవిస్తున్నాడు అన్నమాట. అంటే మనం ఎవరికైనా మనకి ఏదైనా కావాలంటే పక్క వాళ్ళని మనం అడిగేసి వాళ్ళు ఏదోలాగా పొగిడి ఈయన ఇలా పొగిడితే మనకి వాళ్ళు ఇలా చేస్తారు, మనం వాళ్ళు ఇలా ఇంప్రెస్ చేస్తే మనకి అలా మన చేస్తారని మనం ఎలాగైతే అనుకుంటామో, అలాగే మన పరముందు మన దేవుణ్ణి మనం స్తుతించి ఆయన కోసం మనం ఆయన స్తుతించి మనకి ఆయనకి ఇష్టమైన రీతిగా మనం ఉంటే దేవుడు మనకి ఏదైతే అవసరం ఉన్నదో, ఏదైతే అక్కర్లు ఉన్నాయో అది మనకు తీరుస్తాడనమాట. అందుకే ఆయన స్తుతించుడి అని ఒక వాక్యం సెలవిస్తుందన్నమాట. ఇదిగో నా రక్షణకు కారణభూతుడకు దేవుడు, అంటే మన రక్షణకు కారణభూతుడు దేవుడు. అంటే ఈ యొక్క లోకంలో మనకు రక్షణ పోలీసులు అన్నమాట. అంటే మనకి ఏదైనా ఒకవేళ గొడవలైనా లేదంటే ఏదైనా ఒకవేళ ఇబ్బంది అయినా కష్టం అనిపించినప్పుడు మనం ఏం చేస్తాం, మన ఆపదలో ఉన్నప్పుడు మన పోలీసుల దగ్గరికి వెళ్తాం అన్నమాట. అంటే మనకు వాళ్ళ రక్షణ కలిగిస్తారని ఒక ధైర్యంతో వెళ్తాం. అలాగే మన ఆత్మకి మన పరలోక రాజ్యము వెళ్ళాలంటే మన ఆత్మకి కూడా ఒక రక్షణ ఉండాలి. ఆ రక్షణ మన ప్రభువైన యేసు అన్నమాట. అందుకే ఇదిగో నా రక్షణ కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. అంటే నేను భయపడను, నేను నమ్ముకొనుచున్నాను. ఎందుకంటే మన ఆత్మకు ఇప్పుడు ఈ భూలోకంలో ఉన్నంత వరకు మనం ఎలాగైనా ఉంటామండి. ఒకవేళ వాళ్ళ పోలీసులు మనకు న్యాయం చేయకపోయినా మనం ఏదోలాగా మనం బతకొచ్చు. అదే ఒకవేళ చనిపోయిన తర్వాత మన పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత మన నీతి ప్రకారంగా మన యొక్క నిజాయితీగా ఎలా ఉండాలో మనం అలా ఉంటేనే మన పరలోక రాజ్యంలోకి మనం చేరగలం అన్నమాట. మన పరలోక రాజ్యం మనకు రక్షణ ఎవరిస్తారు? మన రక్షణ పొందుకోవాలంటే మన భూమి మీద ఉన్నప్పుడే పొందుకోవాలన్నమాట. ఆ రక్షణ మన ప్రభువైన యేసు ఇస్తాడనమాట. ఆ ప్రభువైన యేసుని మనం నమ్ముకునే యెడల మనకు ఆయనే రక్షణ కలిగి ఉంటాడు. మన ఆత్మకు రక్షణగా ఉండి మన అంటే లోక ఆశలైనను లోక పాపమైన మనం తప్పిపోకుండా పడిపోకుండా మన ఆత్మకు ఆయన రక్షణ అయి ఉండి మన పరలోక రాజ్యానికి తీసుకువెళ్తాడు అనమాట. అందుకే ఈ వాక్య ప్రకారంగా మీరు ప్రతి ఒక్కరు మీరు వాక్యానుసారంగా నడుచుకోవాలని నేను ఎంతగానో ఆశపడుతున్నానండి. ఈ కొద్ది మాటలు దేవుడి వెనుకలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.